Sir, first of all, see, whenever I commit a movie, if I don't like the story, I don't do it. అది ఎవరి మూవీ. బట్ శంకర్ గారు మూవీ వస్తున్నప్పుడు రోజు చెప్పారు, ఇప్పుడు చెప్పక ముందే నేను ఏం చెప్పినా ఒప్పుకోవాలి అన్నది నాకు. ఎందుకంటే కొన్ని డైరెక్టర్లు ఉన్నారు సార్, ఇండియన్ సినిమాని పెద్ద స్థాయికి తీసుకెళ్లే డైరెక్టర్స్. ఆయన మీద మనకు ఒక రెస్పెక్ట్ ఉంది కదా, అలాంటి ఆఫర్ మనకు వస్తుంది. ఆయన తప్పు చేయడం సార్, సమ్ టైమ్స్ సక్సెస్ దొరుకుతాయి, ఫెయిల్యూర్ దొరుకుతాయి, అది సెపరేట్. కానీ ఒకరు ఎంత పని చేస్తారంటే నేను చూసేవాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్కి వెళ్ళి చూశాను. ఆయన ఎన్ని సక్సెస్ కొట్టారు, ఎన్ని సక్సెస్. అది కూడా రాజమౌళి కూడా బాగా బ్రహ్మాండంగా చెప్పారు. మనం ఇంత స్థాయికి థింక్ చేయాలంటే, ఆలోచన రావాలంటే ఇంత స్పెండ్ చేయొచ్చు, ఇంత స్పెండ్ చేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది అని. సో థింక్ బిగ్. నాకు ఆలోచన రావడానికి స్టెప్ ఇచ్చింది, పాతిచ్చింది వాళ్ళు అని చెప్పారు. అది మంచి మాట చెప్పారు రాజమౌళి గారు. అంత పెద్ద డైరెక్టర్ ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు మనం చేస్తామో లేదన్నా అనుకోవడానికి నేనే కాదు సార్. వస్తే చెయ్యి అంతే. బట్ కానీ శంకర్ గారి కోసం కమిట్ చేసినా కూడా అక్కడ లోపల ఎవ్రీడే జరుగుతున్న మ్యాజిక్ చాలా బ్రహ్మాండమైన హ్యాపీనెస్ కలదు. ఆ షూటింగ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నా చాలా హ్యాపీనెస్ సార్. ఎందుకంటే సార్ అంత హ్యాపీనెస్ లేకపోతే నేను ఈ మూవీకి తెలుగులో నేనే డబ్ చేశాను, తమిళ్లో నేనే డబ్ చేశాను, హిందీలో కూడా నేనే వెళ్ళి డబ్ చేసి వచ్చాను. హిందీ నాకు పెద్దగా తెలుగే కొంచెం అటు ఇటు వస్తుంది, కానీ ఇక్కడ మాట్లాడడానికి తెలుగు ఇలా ఉండదు. కానీ డబ్బింగ్ లో మీరు చూశారు కదా, అక్కడ అలాగే హిందీ కూడా నాకు అలానే మాట్లాడడానికి వస్తుంది. కానీ డబ్బింగ్ మీరు చూడండి హిందీలో కూడా. మీరు అందరూ ఒకసారి నా తెలుగులో చూస్తారు గేమ్ చేంజర్, హిందీలో కూడా చూడండి, నా కోసం చూడండి ఒకసారి, 2 times చూడండి. డెఫినెట్ గా యూ విల్ ఎంజాయ్. సో అంత ఎందుకు నేను అలా చేశానంటే, నాకు ఆయన ఇచ్చిన క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంత హ్యాపీనెస్ ఇచ్చేందుకు కాబట్టి నేను అది చేశాను.